ప్రభుత్వ ఆదేశాల ప్రకారము స్టేట్ మొత్తము 3 ఫేస్ వైర్ లాగుతున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా వాళ్ళు ఆ కాంట్రాక్టర్స్ కి అవి ఆ బాధ్యతలు అప్పగించున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇందుకూరుపేట మండలంలో కొబ్బరిక గ్రామంలో ఆ కాంట్రాక్టర్ అక్కడ లైన్స్ వేసి మన స్తంభాలు నాటేదానికి లైన్స్ వేస్తున్నప్పుడు కొమరిక గిరిజన కాలనీ దగ్గర దాదాపు 8 చోట్ల పైప్ లైన్ దెబ్బతిని పైప్ లీకేజ్ అయింది. లీక్ అయ్యే వాటర్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. దాని గురించి నిన్న విషయం తెలిసిన వెంటనే ఏడీ గారితో మాట్లాడడం జరిగింది. ఏడీ గారు వెంటనే ఆ కాంట్రాక్టర్ గారితో మాట్లాడి నిన్న వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళి మనుషులు పెట్టి నిన్న మధ్యాహ్నం నుంచి అవన్నీ కూడా క్లియర్ చేస్తా ఉన్నారు. ఇప్పటికి మొత్తం మేము 9 లీక్లకు గాను 7 లీక్లు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో 2 లీక్లు ఇంకొక హాఫ్ అన్ అవర్ లోపల అరెస్ట్ చేస్తారు. మధ్యాహ్నం 12:30-1 గంట లోపల వాళ్ళకి మళ్ళీ నీళ్లు కూడా ఈరోజు వదలడం జరుగుతుంది. ఆ కాంట్రాక్టర్ ఎవరైనా సరే ఆ ప్రభుత్వ ఆవాసం ధ్వంసం కాకుండా ముందుగా ఆ పంచాయతీల్లో మీరు స్తంభాలు నాటుతున్నామని చెప్పినప్పుడు ఆ పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్కి ముందుగా తెలియజేసినట్టయితే వాళ్ళు దగ్గర ఉండి ఎక్కడైనా ఏదైనా లీక్ జరిగితే వెంటనే దాన్ని అరెస్ట్ చేస్తారు. అప్పుడు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే వీలుంటుంది. కాబట్టి ఆ కాంట్రాక్టర్ కి మరలా కూడా ఇంకోసారి చెప్తున్నాము, మీరు ఎక్కడైనా సరే ఇందుకూరుపేట మండలంలో కానీ ఎక్కడైనా సరే మీరు స్తంభాలు నాటేదానికి వెళ్ళినప్పుడు ఆ పంచాయతీ సర్పంచ్కి పంచాయతీ కార్యదర్శికి తెలియజేసి అక్కడ ఏదన్నా లీక్ ఏదన్నా వెంటనే జరిగినప్పుడు వెంటనే అరెస్ట్ చేసినట్లయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకోసారి ఇటువంటి జరగకుండా చూడాలని చెప్పి వాళ్ళు కోరుతున్నాము. ఈ రోజు మధ్యాహ్నం లోపల ఆ లీక్ మొత్తం కూడా క్లియర్ చేసి వాళ్ళకి వాటర్ వదలడం జరుగుతుంది. ఆర్డబ్ల్యూసీఐ గారు, పంచాయత్ సెక్రటరీ గారు, సర్పంచ్ గారు అక్కడే ఉండి దాన్ని పర్యవేక్షిస్తున్నాం. సార్ ఈ రోజు ఎన్ని రోజులు అయిందా జరిగే సంఘటన జరిగి? 3 days అయిందని చెప్పారు. నాకైతే నిన్న తెలిసింది. అంటే మొన్నగాక ఆ ముందు రోజు జరిగిందని చెప్పి నాకు చెప్పారు. నిన్న నాకు తెలిసింది నిన్న నేను ఏడీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆ లైన్స్ క్లియర్ చేస్తా ఉన్నాం. సార్ దీనికి అంతటికి నష్టపరిహారం విద్యుత్ శాఖ ఏమైనా చెల్లిస్తుందా లేదా పంచాయతీ భరిస్తుందా? మొత్తం విద్యుత్ శాఖ వాళ్ళే కాంట్రాక్టరే అమౌంట్ పెట్టుకొని అవన్నీ కూడా లీకులు అరెస్ట్ చేస్తున్నారు. ఇంకొకసారి ఇలా జరగకుండా అందరూ పంచాయతీ కార్యదర్శులు కూడా తెలియజేసి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పి ఎక్కడ ఏ మండలంలో ఏ గ్రామ పంచాయతీలో స్టార్ట్ చేసినా కానీ పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్కి ముందుగా తెలియజేసినట్లయితే ఒక మనిషి దగ్గర ఉంటారు. ఎక్కడ లైన్స్ ఉన్నాయి వాళ్ళకి తెలుసు కాబట్టి చెప్తారు. పొరపాటున ఇంకెక్కడన్నా లైన్ ఏదన్నా లీకు వచ్చినా కూడా అప్పటికప్పుడు అరెస్ట్ చేసినట్లయితే ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అదిగాక వచ్చేది ఎండాకాలం కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా మేము తీసుకుంటాము, వాళ్ళకు కూడా తెలియపరుస్తాం.